ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే, ఇప్పుడు మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకు మనం బ్రతకాలి అంటే మనకంటూ కాస్త గాసం దాచుకోవాలి. అదేనండి, కాస్త ఆస్తి దాచుకోవాలని మరి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, ఉండటానికి ఒక గదైన ఇల్లు ఉండాలి. పెద్ద వయసులో పిల్లలు ఉంచుకోలేదు అనుకో, మన ఇంట్లో మనం ఉండొచ్చు, మనం ఎలాగున్నా పర్వాలేదు. అదే అద్దిల్లు అయితే ఇల్లు గల వాళ్ళు ఏదోటి అంటూ ఉంటారు, కష్టం కదా. కాబట్టి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. అలాగే కాస్త డబ్బు కూడా దాచుకోవాలి. ఎందుకంటే పిల్లలు చూడకపోయినా, మనం చేసుకోలేకపోయినా ఓ మనిషిని పెట్టుకుని చేయించుకోవచ్చు అని, ఇంకా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతున్నారు మధ్య తరగతి వాళ్ళ గురించి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ గురించి అంటారా? డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ చదువులు పిల్లలకి ఇవ్వాల్సినవి ఇచ్చేయడం పంపేయడం అవుతుంది. కాస్త వాళ్ళకి ఇచ్చిన కాస్త వాళ్ళకి ఉంటుంది. డబ్బున్న వాళ్ళే కదా, డబ్బుకైతే లోటు ఉండదు. ఇబ్బందులు బాధలు అంటారా? మనందరితో సమానంగా వాళ్ళకి ఉంటాయి, కాస్త ఎక్కువే ఉంటాయి డబ్బున్న వాళ్ళకి. అది పక్కన పెడితే మధ్య తరగతి వాళ్ళ గురించి అనుకుందాం. మరి ఇల్లు ఉండాలన్నా డబ్బు ఉండాలి, దాచుకోవాలి అని చెబుతున్నారు. ఏ తల్లిదండ్రులు కూడా అలాగ ఆలోచించరండి. పిల్లలు పుడతారని తెలిసినప్పటి నుంచి కూడా ఆ పిల్లడికి ఏం చేయాలన్న ఆలోచనే తల్లిదండ్రులకి. తల్లి అయినా తండ్రి అయినా కూడా ఆలోచించేది. అంతేగాని మనకి ఏం దాచుకుందామనే ఆలోచన ఏ తల్లిదండ్రులకి ఉండదండి. ఏ తల్లిదండ్రులు ఆలోచించరు. ఏమని, ఈ బిడ్డలు పెరిగేటప్పటికి ఇంత మంచి స్కూల్లో వేయాలి, అంత మంచి స్కూల్లో వేయాలి, వాళ్ళకి ఏంది ఇష్టమో చదివించాలి, ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి కదా. చదువులు గట్టెక్కినాయి, పెళ్ళిళ్ళు ఇంత బాగా చేయాలి, అంత బాగా చేయాలి, ఆ అమ్మాయికి కట్నం ఇస్తాం, ఈ మన అబ్బాయికి ఇల్లు ఉండాలి, ఆడపిల్లకి ఇంతని డబ్బు బంగారం ముట్టి చెప్తాం, అబ్బాయికి కనీసం ఇల్లు అయినా ఉండాలి. మధ్యతరగతి వాళ్ళ ఆలోచన ఇదే. వాళ్ళు తిందామా ఉందామా అనేది ఏముండదు. తిన్నారో కంటి నిండా నిద్రపోయారో ఎవరికీ తెలియదు. ఆ పిల్లల కోసమే వీళ్ళ తపన, ఆ పిల్లల గురించి ఆలోచన, తపన పడుతూనే ఉంటారు తల్లిదండ్రులు. ఇక వాళ్ళ తింటమే మానేసి చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు ఏం దాచుకుంటారండి? దాచుకుంటారా? లేదు. ఒక 5 చేతులు పెట్టి అమ్మాయిని పంపేస్తాం, ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని చూసి చేసి పంపేస్తాం, ఏదో మనకున్నది ముట్ట చెప్పేస్తాం, మనగా మిగిలిపోతాం. అప్పుడు ఈ పిల్లలకి మనం అక్కర్లా, ఇంకా మనం ఉండటం కూడా వేస్ట్ అనుకుంటారు. ఒకవేళ మనంగా బతికి వాళ్ళ మీద ఆధారపడకపోయినా కూడా అక్కర్లేని మాటలైనా అంటారే తప్ప, అలా పక్క నుంచి వెళ్ళిపోతారే తప్ప, తల్లిదండ్రులు ఉన్నారు కదా చూడాలని ఆప్యతే ఉండదు. ఇంకా వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ తల్లిదండ్రుల్ని కొన్ని పట్టించుకోరు అని అనకూడదు, ప్రేమగా మాట్లాడితే చాలు. ఇప్పుడు ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసి పంపేసిన తర్వాత 50,000 60,000 ఇంకా పెద్దోళ్ళే, ఇంకెన్నాళ్ళు ఉండిపోరు కదండి. మందులు మాకులు ఒక్క ఫోన్ చేసి మందులు వేసుకున్నారా అని అడిగితే వాళ్ళకి ఆ మందులు బలానికన్నా ఈ మాటే బలం అయిపోతుందండి కదా. అది అర్థం చేసుకోరు, చూడాలనుకోరు, మాట్లాడాలి అనుకోరు, మాట్లాడరు. సరే, వాళ్ళు బతుకుతున్నారు అనుకోండి, ఏదో మాటలు మాట్లాడి బాధ పెడుతూ ఉంటారు. అందరూ ఇలా చేస్తారని నేను చెప్పనండి. ఉత్తమైన పిల్లలు కూడా ఉన్నారు, తెలుసుకుని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ కొన్ని ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. సరే, వాళ్ళకి ఏదో ముట్ట చెప్పేసాం, పంపేశాం, అయినా వీళ్ళు పట్టించుకోవడం లేదు. కాంత ఆస్తి ఉంది, ఇచ్చారు పిల్లలకి, నా పిల్లలే కదా నన్ను చూస్తారు, ఈ ఆస్తి వాళ్ళకి కాకపోతే ఇంకేంటి అని వాళ్ళ చేతిలో పెట్టారు. అప్పుడు కూడా ఎవరు చూస్తున్నారండి? రోడ్డు మీదే వదిలేస్తున్నారు కదా, ఆశ్రమానికి పంపించేస్తున్నారు. ఒకవేళ ఇలాగ ఉంటే పిల్లలు రేపు పొద్దున్న సరిగ్గా చూస్తారా లేదా, మనం ఇప్పుడే ఇచ్చేయటం ఎందుకు, తర్వాత ఇద్దాము అని అనుకున్నారనుకోండి, వాళ్ళు ఎలాగోలాగిన మచ్చికలేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి తీసేసుకుని అప్పుడు కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు కదండి. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళని ఎత్తుకుని మొయ్యాలా, వాళ్ళు తిన్న రకాలు వీళ్ళకి పెట్టాలా? కాస్త సులభంగా అరిగేదంత చారన్నం పెట్టినా ఒక్క పలకరిస్తే వాళ్ళు ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బతికేసి చనిపోతారండి. బాధపడుతూ చనిపోకూడదని
ఎందుకండి? ఉండగా తల్లిదండ్రుల్ని ఏడిపిస్తారు, చనిపోయిన తర్వాత ఏడుస్తారు. ఉండగా ఏడిపించడం ఎందుకు? చనిపోయిన తర్వాత ఇప్పుడు రామ్మా, ఇప్పుడు రా డాడీ, నేను చూస్తాను, నేను చేసిన తప్పు నేను ఎంతో బాగా చూసుకుంటాను, లీసురండి అని ఏడుస్తారు. అలా కూడా ఏడవర్లండి. కావాలని వదిలేసిన వాళ్ళు చనిపోయాక కావాలని ఎలాగంటారు కదా. కానీ బతికుండగా ఏడిపించి చచ్చిపోయాక ఏడుస్తారు కదా. ఇదే జరుగుతూ ఉంది వాళ్ళకి. మరి సరే, వాళ్ళ కుటుంబ పోషకం చేసుకుంటూ మనం అనే లోకంలో ఉండి బ్రతుకుతున్నారు. సరే, మనం కూడా మన పిల్లలు అలాగనే పెంచాం. వాళ్ళు ఎలాగనుకున్నారో మనం కూడా మన కుటుంబం కొరకే బ్రతికాం కాదని నేను అనటం లేదు. ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని అలా పెంచుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం అన్నమాటండి. ఏంటంటే మన పిల్లలు మన మాట వింటున్నారు, మనం ఇలా సంపాదించుకుంటున్నాం, మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన పిల్లలు ఎప్పుడు మన మాట వింటారు, మనకి ఎప్పుడు ఇలాగే ఉంటాం అని నమ్మకం అండి వాళ్ళకి. అంత నమ్మకం పెట్టేసుకుంటే ఎలాగా? మరి అదే నమ్మకం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, మీకు కాస్త కోస్త ఉన్నత ముట్ట చెప్పి చేశారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారు? మరి మీ పిల్లలు అలా చేస్తారని ఎందుకు అనుకోవట్లేదు? మనం ఏం చేసామో అది తప్పకుండా జరుగుతుంది కదా, కాదంటారా చెప్పండి? అలా అని ఎందుకు తెలుసుకోవట్లేదు? తెలుసుకోరు. వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది కదండి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసేటప్పుడు శూన్యం కనపడుతుంది, ఏమీ ఉండదు. ఆనాటోళ్ళు ఇప్పుడు రైటే, పర్వాలేదు, అంత అర్థం చేసుకుని ఇలాగా పోనీలే అని, వాళ్ళు బాగుంటే చాలని, వాళ్ళు బాగున్నారని తెలుసుకుని సంతోషపడుతూ బ్రతికెత్తూ ఉన్నాం కదా. మరి అంతకన్నా పిచ్చి ఆశలు పెట్టుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా. మరి ఆఖరికి ఇంకా ఎక్కువ బాధపడతారండి. ఎందుకంటే మా తరం వాళ్ళు ఒక 50% పెట్టుకుంటే వాళ్ళు 100% పెట్టుకుంటున్నారు. మరి నమ్మకం ఏమవుతుంది? అప్పుడు భారం ఎక్కువ కదా అవుతుంది. సరేలేండి, అనుభవంలోకి వస్తుంది. తల్లిదండ్రులు ఎలాగ ఆలోచించారో తెలుసండి. ఒక ఆవిడకి పిల్లలు లేరట. ఏదో భగవంతుని కోరుకుని మొక్కుకుని మందులు వాడితే అబ్బాయి పుట్టాడంట. అబ్బాయిని ఎంతో గారాబంగా పెంచుకుని చాలా బాగా ఉన్నత చదువులు చదివించారంట. ఇలాగాలో ఆవిడ భర్త పోయాడంట. ఈ పిల్లోడికి పెళ్లి చేసి పెద్ద ఉద్యోగం భార్య తీసుకుని వెళ్ళిపోవాలంటే తల్లి అడ్డు. తల్లిని ఇలాగా వృద్ధులుండే ఆశ్రమంలో జాయిన్ చేసేసాడు. జాయిన్ చేసి వస్తూ ఉన్నాడు, చూసుకుంటున్నాడు. అమ్మని చూస్తున్నాడు, వస్తున్నాడు. డబ్బుకైతే కొదవలేదు కానీ చూసుకునేటానికి ఇష్టం లేదు. ఏం కావాలమ్మా నీకు, ఏం కావాలమ్మా అని అడిగేవాడంట ఆశ్రమానికి వెళ్ళి. నాకేం వద్దు నాన్న, నాకు ఇక్కడంతా బాగానే ఉంది, నువ్వు వచ్చి చూస్తున్నావు కదా చాలు అనేదట. అప్పుడు ఒకసారి అందట ఇంక వెళ్ళిపోతుంది ఆవిడకి. టైం పూర్వం వాళ్ళకి ఎప్పుడు చనిపోతారో తెలిసిపోయేదండి. తెలిసిపోయి చెప్పేసేవారంట, ఆస్తులు అప్పు చెప్పేసేవారంట, మనుషుల్ని చూసుకోమని అప్పు చెప్పేసేవారు. ఇప్పుడు చట్టుక్కుని చచ్చిపోతున్నారు, అకాల మరణాలు. అప్పుడు అలా కాదు. వాళ్ళ ఏ టైంలో చచ్చిపోతారో వాళ్ళకి తెలుసంటండి, తెలిసిపోయేదంట. చెప్పేసేవారు, బాబు ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతున్నావు కదా, కొడుకు అడుగుతున్నాడు కదండి, మరి ఏం కావాలి అని. ఇక మరి ఈ ఆశ్రమంలో ఫ్యానులు లేవు, దోమలు అయ్యి కుడుతున్నాయి. నాకంటే అలవాటు అయిపోయింది, నేను ఆనాటి దాన్ని కాబట్టి నేను ఎలాగన్నా గడిపేసుకుంటున్నాను. మరి రేపు పొద్దున్న మరి నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకు ఇక్కడికే పంపేస్తే ఈ ఫ్యాన్లు అయ్యి లేకుండా నువ్వు ఉండలేవు, కాబట్టి ఫ్యాన్లు వేయించు, రేపు నువ్వు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారా, రేపు నా కొడుకు ఇక్కడికి వస్తే ఈ ఫ్యాన్ లేకపోతే ఇబ్బంది పడతాడేమో, నా కొడుకు చెప్పి వేయించేద్దాం. ఆ తల్లి మనసు చూసారా, అలాగే ఆలోచించదండి. అందుకే అమ్మ అన్నారు. అమ్మ విలువ ఉండగా తెలీదు, ఎన్ని చూసినా బుద్ధి రాదు, జ్ఞానం రాదు. ఉండగా ఏడిపిస్తారు, సచ్చేగా ఏడుస్తారు. అదే టైములు వాళ్ళకి కూడా వస్తాయి. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చి తీరుతుంది. అర్థం చేసుకోకపోతే ఇది ఆనవాయితీగా ఈ జనరేషన్ ఇలా నడుస్తూనే ఉంటుందండి. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే మనం చేసుకున్నదే కదా, మనం చేతులారా చేసేదే కదా, అందుకు మనకు అలాగే జరుగుతుంది. అంతే కదండి. చాలామంది చాలా రకాలుగా ఉంటూ ఉన్నారండి. కొందరు చెప్పుకోగలగరు, కొందరు చెప్పుకోలేరు. చెప్పుకుంటే కొందరు బాధలు ఎక్కువైపోతాయి, కొందరు బాధలు తీరుతాయి.
ఏమీ కాకుండా అయిపోయి ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది, అందుకు రోగాలు వచ్చి బాధలు పడుతున్నారని అనుకోవద్దు సుమండి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి బాధలు పెడుతూ ఉన్నారు చూసారా, ఆ బాధలకి రోగాలు వస్తూ ఉంటాయి. తెలుసా మరి? అదే. కానీ పిల్లలు చిన్నప్పుడే జీవితం అది ఎదిగిన తర్వాత ఆడదాళ్ళు చేసుకునేటప్పటికి నిజంగా తల్లిదండ్రులు ఉండకూడదు. ఇప్పుడు ఒక చూడండి, ఏదన్నా చేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు కదా, అలాగా తల్లిదండ్రులుగా మీ పని అయిపోయింది, మీ పిల్లలకు మీరు వద్దంట, మీకు బురవంట అని ఆ భగవంతుడు వచ్చి రెండే తీసుకెళ్ళిపోతే దానికన్నా గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు. ఎంతోమంది బాధపడుతున్నారండి తల్లిదండ్రులు, పిల్లలు లేరు అని బాధపడతారు చూసారా. పిల్లలు లేరు అనుకోనక్కర్లేదు, ఎవరో ఒకరు ఏదో రకంగా అయిపోతూ ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా చెప్పిన మాట వినరు, చెప్తే తప్పు అంటారు, తల్లిదండ్రులని దోషులు చేస్తారు, తల్లిదండ్రుల్ని వదిలేస్తారు. ఇంతేనండి, ఇదే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరిగేదే ఇది. నేను విని చెబుతున్నాను అనుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.